ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. నన్ను పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారా అని కొంతమంది తెలియని అన్యులు అడుగుతారు. నేను పాస్టర్ గారిని కాదండి. పాస్టర్ గారు అంటే సంఘాన్ని నడిపించే కాపరి, ఆయన్ని కాపరి అంటారు. ఎఫెసీ 4:13 ఉంది, సంఘ క్షేమాభివృద్ధికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను ఏర్పాటు చేశాడు. ఒక హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్ గారు, ఒక డాక్టర్ గారు, నర్సు, కాంపౌండర్, స్వీపరు, ఇలాగ అనేకులు ఉంటారు. ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఫలానా హాస్పిటల్ అంటారు. అలాగే దైవ సేవలో నేను రెవరెండ్గా 2 సార్లు అభిషేకం పొందినప్పటికీ నాకు దేవుడు పాస్టర్గా మాత్రం నేను కాదు. సువార్తికుడు అనుకోండి, అపోస్తలుడు అనుకోండి, లేక ప్రవక్త అనుకోండి, నేను మాత్రం దైవ సేవలో నిమగ్నమై కొనసాగుతున్నా. ఈ వయసులో ఇంకా అంటే 80వ పడిలో ఇంకా దేవుడు అనుకుంటూ సంతోషంగా గడుపుతున్న ఒంటరి వాడిని. కాబట్టి మీరు విసుకక ఇది వీక్షించి నన్ను ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రోత్సహించడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యంతో దీవెనకరమైన భవిష్యత్తులో యేసు నామములో నడిపించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.